జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ విడుదలకు అన్ని పనులు పూర్తయిపోయాయి. మరికొద్ది గంటల్లో యూఎస్ లో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వార్ 2 మూవీ అర్ధరాత్రి నుంచే కొన్ని థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే ఏదైనా కొత్త సినిమా విడుదలవుతోంది అంటే ఆ సినిమాకు టికెట్ రేట్లు, అలాగే అదనపు షోల కోసం చిత్ర యూనిట్, ఆ రాష్ట్రంలోని సినిమాటోగ్రఫీ మంత్రి, అలాగే సీఎం, డిప్యూటీ సీఎంల పర్మిషన్ తీసుకోవాల్సిందే. వాళ్లు పర్మిషన్ ఇస్తేనే ఆ రాష్ట్రంలో అదనపు షోలను, అలాగే సినిమాకు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఉంటుంది. అలా తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న వార్ 2 మూవీకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడంతో పాటు అదనపు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతాలో వార్ 2 మూవీకి టికెట్ ధరలు పెంచుకోవడానికి, అలాగే అదనపు షోలు వేసుకోవడానికి అనుమతినిచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్ 2 మూవీకి కల్పించిన ఈ వెసులుబాటు ఆగస్టు 14 నుంచి 23 వరకు అమల్లో ఉంటుంది. వార్ 2 మూవీ అదనపు షోలో ఒక్కో టికెట్ 500 రూపాయలకు ధర ఫిక్స్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీతో, అలాగే నారా ఫ్యామిలీతో విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఎన్టీఆర్ తాజా ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా గత 2 రోజుల క్రితం మినిస్టర్ నారా లోకేష్ వార్ 2 మూవీకి కాకుండా రజనీకాంత్ కూలీ సినిమాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. మరి కనీసం ఇప్పుడైనా వార్ 2 చిత్రంపై ఏదైనా స్పందిస్తారేమో చూద్దాం.